టీఆర్ఎస్ టు బీఆర్ఎస్, బీఆర్ఎస్ టు టీఆర్ఎస్. వంశీ గారు రైట్. ఇక రాజు గారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కు మారుతుందా? ఇది ప్రస్తుతం తెలంగాణలో కొన్ని సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి అంశం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారికి దిగ్విజయంగా రాజకీయ పరంగా ఆయన అన్ని రకాలుగా ముందుకు వెళ్ళారు. టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడం ద్వారా, తెలంగాణ అనేటువంటి పదాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం విషయంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించడానికి అవకాశం ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 3వసారికి వచ్చేటప్పటికి దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో అధికారాన్ని కోల్పోయింది. మరి 39 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ గారికి లాభం జరిగిందా, నష్టం జరిగిందని? నష్టం జరిగింది. మరి ఇప్పుడు నష్టం జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా? జాతీయ స్థాయిలో వెళదాం అనుకున్నాం, జాతీయ స్థాయిలో వెళ్ళలేనటువంటి పరిస్థితులు, అవరోధాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్గా ఎందుకు ఉండాలి? మరి టీఆర్ఎస్గా మారితే సరిపోతుంది కదా. టీఆర్ఎస్గానే మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది కదా. టీఆర్ఎస్గానే మనకు అన్ని రకాలుగా రాజకీయంగా ప్రజలతో మనం మమేకం అయ్యాం కదా. టీఆర్ఎస్ఏ అందరూ అంగీకరిస్తున్నారు కదా, బీఆర్ఎస్ని కొంతమంది అంగీకరించట్లేదు కదా. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కు మారుతుంది పార్టీ, త్వరలో అటువంటి సంకేతాలు రావచ్చు, అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా కానీ అటువంటి సంకేతాలు రావచ్చు అన్నటువంటిది మాత్రం ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి ఒక అంశం ఈ సబ్జెక్టు. అయితే అది కేసీఆర్ గారి నిర్ణయం మీద, పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కంటే కూడా టీఆర్ఎస్ఏ మంచిది అనేటువంటిది మాత్రం వారి దగ్గర ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి రమణ ఉన్నారు. రమణ, మరి ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది, మరలా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ, అంటే ఇదేమీ అవుతుందా కాదా అనేటువంటిది మనం ఏం చెప్పలేము. కానీ అది ఫైనల్ కేసీఆర్ గారి నిర్ణయం. కేసీఆర్ గారు కాదు, మార్చాల్సిందంటే మారిద్ది, లేదు ఉంచాల్సిందంటే ఉంది. దాంట్లో ఇంకెవరో కూడా దాన్ని అటు చెప్పేవాళ్ళు కానీ ఇటు చెప్పేవాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరు. ఏంటి దీనికి సంబంధించి, అంటే ఇది అయ్యే అవకాశం ఉందా? గారు, ఈ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా, అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని పార్టీని ఎందుకు తిరస్కరించారనే దానిపైన మాత్రం ఒక లోతైన ఆత్మపరిశీలన అనుకోండి, లేకపోతే విశ్లేషణ అయితే జరుగుతుంది పార్టీ శ్రేణులలో. కేసీఆర్తో సహా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్నటువంటి, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, మరి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీని మరి ఎందుకు ప్రజలు తిరస్కరించారనేటటువంటిది ఒక లోతైన చర్చ, లేకపోతే దానిపైన విశ్లేషణ అనుకోండి, అంతర్మదనం అనుకోండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే టీఆర్ఎస్లో ఉన్నటువంటి బలం బీఆర్ఎస్లో లేదని టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చిన మొదటి రోజే మనం కూడా చెప్పుకున్నాం. అంటే అసలు ఆ బేసే, ఆ బేస్ నుంచి ఏ పునాది అయితే ఉంటుందో ఒక పార్టీకి కానీ, ఆ పార్టీ ఏర్పాటు కానీ, లేదా ఆ పార్టీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఎమోషన్స్ను క్యారీ చేయడంలో, అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఉన్నటువంటి ఆ బలము, ఆ బలమైన నినాదం కావచ్చు, ఆ బలమైన స్లోగన్ కావచ్చు, లేకపోతే ఆ బలమైన ఒక పెద్ద మర్రి చెట్టుకు మనం దాన్ని ఏమంటాం, దాన్ని బిరడా లాంటిది కావచ్చు, దాన్ని వదులుకున్నారు అనేది మొదట్లో వచ్చినటువంటి విమర్శలే. సరే, అయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి, మరి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణకే పరిమితం అవుతుంది కాబట్టి, భారత రాష్ట్ర సమితి అంటే దేశం మొత్తానికి విస్తరించవచ్చినటువంటి ఒక ఆలోచనతో వెళ్ళినప్పటికీ కూడా ఎందుకో మరి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కనబడలేదు. అది దానికి నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఇక్కడ తెలంగాణ 2001 ఏప్రిల్ 27న పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే, తెలంగాణ రాష్ట్ర పార్టీ పేరులోనే ఉంది, తెలంగాణ రాష్ట్ర సాధన సమితి టీఆర్ఎస్ అంటే. మరి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారడం వల్ల, మరి భారత రాష్ట్ర సమితి అని మారడం వల్ల ప్రజలకు ఆ కనెక్టివిటీ పోయిందా, ఆ సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే ఆ ఫీలింగ్ కావచ్చు, ఆ స్థానికత కావచ్చు, అది పోయిందా, దానివల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందా అనేది ఒక అంశం. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోవడం, అంటే ఇంకా రాజకీయంగా వీళ్ళకు ఇంకా ఏదో ఆలోచనలు ఉన్నాయి, ఉన్నత స్థాయిలో ఇంకా మరో దేశ స్థాయి రాజకీయాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి అనేది ఒక పార్శ్వంలో పాజిటివ్ అయినప్పటికీ, అంటే తెలంగాణ వ్యక్తి దేశ స్థాయిలో ప్రధాన, ఉప ప్రధానం, ఇంకో నాయకుడు కాకూడదని లేదు.
కానీ ప్రధానమంత్రి కావాలని ఒక ఆంక్షతోని కేసీఆర్ టీఆర్ఎస్ని పెట్టి తెలంగాణను సాధించి మళ్ళీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా అనేది ఒక అంశం. లేదు వెళ్తే బాగుంటుంది, ఒక తెలుగువాడు తెలంగాణ వాడు దేశ స్థాయిలో నాయకుడు అయితే మంచిది అనేది ఒక అంశం వచ్చింది. ఇవన్నీ కూడా అంటే చర్చలు జరిగాయి. తర్వాత 2 సార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పేరుతోనే 2014లో కావచ్చు 2018లో కావచ్చు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే మరి 2 సార్లు ప్రజలు ఓట్లేశారు, కారు గుర్తుకు ఓటేశారు. సో 2 సార్లు అవకాశం కేసీఆర్కి ఇచ్చాం కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని భావించారా తెలియదు. కానీ మొత్తానికైతే మరి కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితిని ప్రజలు తిరస్కరించారు 2023 అసెంబ్లీ ఎన్నికలలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 2 సార్లు అధికారం ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అటిట్యూడ్ అంటే ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే మించి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు వ్యవహరించిన శైలి తీరు అది కేసీఆర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేల వరకు ఒకటోసారి కావచ్చు రెండవసారి కావచ్చు అదంతా కూడా ఈ ఎన్నికలలో పనిచేసింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న సమయంలో తెలుగుదేశాన్ని భారతదేశం అనేటువంటి ఒక పార్టీగా పేరు మార్చి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నాడు. సరే అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు పార్టీల కూటములతో ఏర్పడేటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సమయంలో అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అంటాం. అంటే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేనప్పుడు 4-5 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాతావరణం సమయంలో మనం కూడా దేశ స్థాయిలో తెలుగుదేశం పార్టీని భారతదేశం పార్టీ పేరుతో రాజకీయాలు నడపొచ్చు అనుకున్నాడు. కరెక్ట్గా ఎన్టీ రామారావు గారికి కూడా ఇలాంటి చేదో అనుభవం ఎదురైంది. ఆనాడు ఎన్టీఆర్ ఇవాళ కేసీఆర్ అని చెప్పవచ్చు. ఇవాళ కేసీఆర్ కూడా మరి తెలంగాణను కాదని, తెలంగాణ అనేటువంటి ఒక బలమైన పునాదిని కాదని, తెలంగాణ అనేటువంటి ఒక బిరడానే కాదని ఆయన భారత్ అనేటువంటి ఒక పేరు మార్చుకోవడం వల్ల మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని అన్ని రకాలుగా విశ్లేషించుకున్నారు. సో కేసీఆర్ నాయకత్వంలోని పార్టీని మరి ఎన్నికలలో అయితే వాళ్ళు అధికారంలోంచి దింపారు. అంటే తిరస్కరించారు మీన్స్ అంటే అధికారంలో దించారు అంతే కదా. యాక్సెప్ట్ చేయడం అంటే అధికారంలో నిలబెట్టడం లేదా కంటిన్యూ చేయడం. సో అదైతే జరిగింది. సో దాని ఫలితంగా కూడా అంటే మన పార్టీ పేరు మార్చడం వల్ల కూడా ప్రజలకు కేసీఆర్కు ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ పోయిందా అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ఇవాళ పార్టీ ముఖ్య నేతల్లో వచ్చింది. దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఓకే మార్చాలనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు, అది వాళ్ళ సొంత పార్టీ కాబట్టి పేరు మార్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరును కూడా ఇంకెవరికి కేటాయించొద్దని ఆ రోజే వాళ్ళు పేరు మార్చిన రోజే కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక లేఖ కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు మార్చుకుంటే మరి కేవలం మళ్ళీ రాజకీయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. లేదు అట్లాగే ఉంటే భవిష్యత్తులోనైనా సరే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలలో ఓడిపోతారు, గెలుస్తారు, అధికారంలోకి వస్తారు, పడిపోతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఓడిపోయినంత మాత్రాన మరి వాళ్ళ రాజకీయమైనటువంటి పొలిటికల్ లాంగ్ విజన్ను దాన్ని కట్ చేసుకుంటారా, లేకపోతే దాన్ని వెనక్కి తీసుకుంటారా, లేదా ఆ పొలిటికల్ లాంగ్ విజన్ అట్లాగే ఉండాలనుకుంటే సరే ఈసారి ఓడిపోయినంత మాత్రాన పర్వాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తాం కాబట్టి అప్పుడు దేశ రాజకీయాల్లో మనం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం అనేటువంటి ఉద్దేశం దాన్ని కంటిన్యూ చేస్తారా తెలియదు. కానీ పార్టీ పేరు మారవడం అనేది టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక ప్రాథమిక బలాన్ని అయితే వీక్ చేసింది. అది ఖచ్చితంగా ఆ స్లోగన్లో ఆ నినాదంలో ఉన్నటువంటి ఒక ఆ తీవ్రత కావచ్చు, లేకపోతే ఆ తెలంగాణ అనేటువంటి ఒక ఫీలింగ్ కావచ్చు, దాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించింది, డివేట్ చేసింది అనేది అందరూ అనుకుంటున్నటువంటి అంశమే. అది వాళ్ళకు కూడా ఈ ఎన్నికల ఫలితాల వల్ల కూడా వాళ్ళకి అర్థమైంది. సో ఈ చర్చ కూడా సాగుతుంది. అంటే మిగతా లోపాలన్నింటినీ సరి చేసుకోవడంతో పాటు పార్టీ పేరును ఉంచాలా, కొనసాగించాలా, మళ్ళీ పాత పార్టీ పేరునే పెట్టుకోవాలా, టీఆర్ఎస్ని పెట్టుకోవాలనేది కూడా కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే జై తెలంగాణ జై టీఆర్ఎస్ అన్నటువంటి నినాదంలో జై తెలంగాణ జై బీఆర్ఎస్ అంటే దానికి ఆ కనెక్టివిటీయే పోయింది. జై తెలంగాణ జై టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, మరి జై తెలంగాణ జై బీఆర్ఎస్ అంటే జై భారత సమితి అయిపోయింది. సో అక్కడనే ఆ నినాదం మధ్యలోనే ఒక కట్ అనేది అంటే కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది అనేది అందరిలో వినబడుతున్నటువంటి అంశం. సరే మరి దీనిపైన చర్చనైతే సాగుతుంది, మారుస్తారంటున్నారు. ఎందుకంటే అనుభవాలు గుణపాఠాలను తీసుకొని భవిష్యత్తులోకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఎన్నికల ఫలితాలపైన లోతైన విశ్లేషణ అయితే జరుగుతుంది. పేరు మార్చే అవకాశం కూడా ఉంది, మార్చంటే పాత పేరు పెట్టుకునే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చనైతే నడుస్తుంది. వంశీ గారు థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్.